హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? లాంగ్ టైమ్ నో సీ రైట్. ఈరోజు నుంచి మళ్ళీ మనం వీడియోలు కుమ్మేద్దాం. నా సెకండ్ ఇన్నింగ్స్ జై స్నో అన్న కన్నప్ప మూవీతో స్టార్ట్ చేద్దాం. విత్ ఇన్ లెస్ దెన్ 1.5 hour షో టైం ఉంది, 3 PM ఈఎస్టీ యూఎస్ టైమింగ్స్. సో లెట్స్ సీ. అంటే సినిమా మీద నాకు భారీ అంచనా లేవు. అంటే స్టోరీ పరంగా ఓకే, భక్త కన్నప్ప అంటే ఆయన చాలా గొప్ప అయినా ఏదో నేనైతే గోయింగ్ ఫర్ ప్రభాస్ పక్క, ఇంక వేరే ఏం లేదు. లెట్స్ సి. కథ పరంగా చూసుకుంటే అద్భుతమైన కథ అది. అది ఎమోషన్, విపరీతమైన ఎమోషన్. లాస్ట్లో ఆల్మోస్ట్ నాకు ఏడుపు వచ్చింది. మంచు విష్ణు అంత బాగా యాక్టింగ్ చేశాడు ఎమోషనల్ గా. అండ్ కథ పరంగా అయితే అద్భుతం. అసలు ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అనమాట. ఈ ఎక్స్ట్రీమ్ నుంచి ఆ ఎక్స్ట్రీమ్ వరకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. చాలా బాగుంది కథ. కానీ బుక్ లో చదివినా నాకు ఆ కథ తెలుస్తుంది కదా, సినిమాకి ఎందుకు వస్తున్నా, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ కదా. సో దాని గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. నాకు అక్షయ్ కుమార్ ఆ పాన్ మసాలా గాడు నాకు శివుడుగా నాకు ఎక్కలే. నాకు ఎందుకో సెట్ అవ్వలే, కరెక్ట్ అనిపించలే. అది తప్ప కాజల్ అగర్వాల్ యాజ్ పార్వతీదేవి, మోహన్ లాల్, ప్రభాస్ యాజ్ రుద్ర, తర్వాత మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు, మంచు విష్ణు హీరోయిన్, అందరూ అద్భుతంగా చేశారయ్యా. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ, చాలా మంచి పర్ఫార్మెన్స్. ఇంకా మరి కథ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. తర్వాత స్టీఫెన్ దేవసి అద్భుతమైన మ్యూజిక్. నాకైతే నిజంగా చెప్తున్నాను, నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. పాటలు కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి. నాకు స్టీఫెన్ దేవసి ఇంతకు ముందర తెలియదు, కానీ నాకైతే నిజంగా చాలా బాగా అనిపించాయి పాటలు అవిని. ఆర్ఆర్ వర్క్, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగుంది. నాకు అతనితో ఏం కంప్లైంట్ లేదు. అతను చాలా చాలా హార్డ్ వర్క్ చేశాడు. అతను చాలా ఒక బ్యాక్ బోన్ లా సపోర్ట్ సిస్టమ్ సినిమాకి. ఇకపై వచ్చేసి ఏంటంటే విఎఫ్ఎక్స్. అంటే మాయా బజార్ లో కూడా బాగుంటది, అది విఎఫ్ఎక్స్ కాదు. పోనీ జగదేక్ వీరుడు అతిలోక్ సుందర్లో ఎఫెక్ట్లు కూడా బాగుంటాయి, అంత పాత సినిమాలు. అలాంటిది ఈ సినిమాలో ఎఫెక్ట్లు బాగోవు. ఎందుకు? 200 కోట్లు విఎఫ్ఎక్స్ దగ్గర ఎక్కడ పెట్టలేదు, తెలిసిపోతుంది. అంతా న్యూజిలాండ్ వెళ్ళారు కదా, 80% షూటింగ్ అక్కడ చేశారు కదా, పాపం ఖర్చు అవుతుంది కదా. మరి 80 బడ్జెట్ అంతా అక్కడ పోయిందనమాట. నాకు డిఓపి బాగా నచ్చింది. ప్లస్ అంతా న్యూజిలాండ్ లో తీసారు అనుకుంటా, అక్కడ అటువైపు మంచి లొకేషన్స్, చాలా రిచ్ లొకేషన్స్ కాబట్టి దాని వల్ల డిఓపి వల్ల ఈ రెండు మిక్స్ అయ్యి ఎక్సలెంట్ వ్యూస్ అన్ని బాగా కనబడతాయి. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా ఎలా అంటే ఇప్పుడు క్లాస్ లో టాపర్ నుంచి మొత్తం తక్కువ చదివి, అంటే తక్కువ మార్క్స్ వచ్చా. ఏంటో నేను వీడియో తీసినప్పుడే ప్రతి ఒడికి గోల్ చేయాలనిపిస్తుంది. సైలెంట్ కార్ తొక్కచ్చుగా. సర్లే, ఎనీవేస్ మన టాపిక్ అది కాదు. సినిమా బడ్జెట్ తో కూడా మనకి సంబంధం లేదు. ఏంటంటే ఫైనల్ అవుట్పుట్ మనకి ఇంపార్టెంట్. విఎఫ్ఎక్స్ బాగాలేదు కాబట్టి చాలా చోట్ల కొద్దిగా ఎండ్రైడ్ ఇలాంటి విఎఫ్ఎక్స్ పెట్టాడు అనిపిస్తుంది, కానీ కథ మాత్రం అద్భుతం, పర్ఫార్మెన్స్ అద్భుతం. ప్రభాస్ అయితే చించేశాడు. మోహన్ లాల్ కేమియో వెరీ ఇంపాక్ట్ఫుల్, వెరీ పవర్ఫుల్. మ్యూజిక్ అదిరిపోయింది. నేను మీకు పాజిటివ్ నెగిటివ్స్ అన్ని చెప్పేసా. ఓవరాల్ గా చెప్తాను, ఈ సినిమా ఎలా ఉంటదంటే, ఒక క్లాస్ లో మొత్తం చదువుకునేవాడి నుంచి చదువుకునేవాడి వరకు ఉంటాడు కదా. సడన్ గా ఎగ్జామ్ పెడితే ఎప్పుడు 40 మార్క్స్ వచ్చాడు, సడన్ గా 80 మార్క్స్ వస్తే ఎలా ఉంటది? టాక్ ఆఫ్ ద టైం అయిపోతాడు. అప్పుడు టాపర్ ఎవరు పట్టించుకోరు, టాక్ ఆఫ్ ద టైం అయిపోతాడు కదా. సేమ్ ఈ సినిమా అదే ఎఫెక్ట్ ఇస్తుంది. ఎక్కడో సమ్వేర్ అరౌండ్ 3.5 మధ్యలో ఇస్తా అవుట్ ఆఫ్ 5 నా ఓవరాల్ రేటింగ్ అయితే. నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళాను. పర్లే, బాగానే ఇంప్రెస్ చేశాడు. మంచి సినిమా, చూడొచ్చు, వాచబుల్. 3.25 అలా ఆ రేంజ్ లో రేటింగ్ ఇచ్చేది.